So this is the subject we are trying to throw light on the happiness connect among this in the society today. So when I talk about the speaker today, Ramendra Kumar, properly known as Raman, is an award-winning writer, a storyteller, and an inspirational speaker with 38 books to his credit. He writes children fiction, satires, travelogues, poetry, and adult fiction also. His writings have been translated into 29 different languages in the world today and have found place in literary anthologies and textbooks both within and outside the country. Raman has been invited to participate in literary conferences held in Denmark, Greece, Sharjah, as well as Indian events, including the prestigious Jaipur Literature Festival. Yeah, when we talk about Jaipur Literature Festival, it is one of the very well-known literature festivals amongst in the world. It's a very renowned in the world today, as I know. Raman he is born in Hyderabad and did his schooling from Hyderabad Public School, Begumpet. After completing his engineering and MBA from Osmania University, he joined SAIL at Rourkela, today is in Jharkhand. He was serving as the chief of the communications when he decided to take a voluntary retirement earlier this year. Earlier, Raman is the recipient of several awards, including the Hall of Fame Award, the highest honor conferred by the Public Relations Council of India for his contributions in the field of PR. So that is Raman for you all today. I think you will enjoy his talk today. And I think he will add some jest also in his talk today, because when we are living in an unreal world, an unsocial world today, we need some jest also to connect with the people. So I request Dr. Akutota Srinivaslu to moderate today and conduct the meeting and hand over the mic to Raman Kumar. Thank you all. Thank you, sir. Thank you. Telangana Janavedika Zoom online meeting ku viచ్చేసినటువంటి పెద్దలు రమేంద్ర కుమార్ గారికి, ప్రొఫెసర్ సంజయ్ రెడ్డి గారికి, ఇతర వేదిక సభ్యులు, మిత్రులు అందరికీ సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ అంశం కూడా చాలా ఇంట్రెస్ట్ అయిన టాపిక్ గానే మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఇవాళ కరోనా వైరస్ తోని మానవ సంబంధాలన్నీ దూరం చేసుకుంటూ, తల్లిదండ్రులను సైతం దగ్గరికి రానేటువంటి పరిస్థితి, పిల్లలను సైతం దూరం చేసుకునేటువంటి నేటి పరిస్థితి లోపల మనం ఎన్నుకున్నటువంటి అంశము మనము, కుటుంబం, సమాజం, సంతోషపు బంధాలు అనేటువంటి అంశాన్ని మనం ఎన్నుకున్నాం. ఈ కరోనా కంటే ముందు కూడా ఈ దేశంలో, ముఖ్యంగా భారతదేశంలో బంధాలకు, బంధుత్వాలకు ఎక్కువ విలువనిచ్చేటువంటి ఈ దేశం ఈ కరోనా ఆ తర్వాత కాలంలో కూడా ఏ రకమైనటువంటి పరిణామాలు చెందుతుంది ఈ దేశంలో అనేటువంటిది చర్చిస్తూనే, కరోనా కంటే ముందుగా ఇవాళ ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అంతా కూడా ఆర్థిక సంబంధాలే మానవ సంబంధాలుగా మారిపోయినటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఆర్థిక సంబంధాలే మానవ సంబంధాలుగా మారిపోయాయి, మానవ సంబంధాలే ఆర్థిక సంబంధాలుగా మారినటువంటి క్రమం చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఎవరికైతే డబ్బు ఉంటుందో వాడే నా వాడు, వాడే నా పిల్లలు, వాడే నా అన్నలు అనేటువంటి చెప్పేటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. తల్లిదండ్రులను సైతం బస్టాండ్ లో వదిలిపెట్టేసి, రైల్వే స్టేషన్ లో వదిలిపెట్టేసినటువంటి చరిత్ర కూడా మన కళ్ళ ముందు కనబడుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ, భారతీయ సమాజంలో బంధాలకు, బంధుత్వాలకు, మానవ సంబంధాలకు దూరం అవుతున్నటువంటి ఈ క్రమం లోపల మనము, కుటుంబము, సమాజము, సంతోషపు బంధాలు అనేటువంటి అంశం మీద ఎన్నుకోవడం అనేటువంటి చాలా సంతోషకరమైనటువంటి విషయం. సో ఇవాళ మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, సమాజం ఎలా ఉంది, అసలు సంతోషకరంగా ఉన్నారా అనేటి యువత, ముఖ్యంగా యువత తక్కువ సమయంలో ఎక్కువ రాబడిని ఎలా సంపాదించాలనేటువంటి ఒక ఉత్సాహంతోని, ఒక అతి కోరికలతోని
సమాజంలో ఒక దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బును ఎలా పొందాలి, ఎవరిని దోచుకోవాలి అనేటువంటిదే ఇవాళ సమాజంలో చాలా కనబడుతుంది లోపల. సో ఈ సందర్భంగా మనం ఇవాళ ఈ యొక్క మనము, కుటుంబము, సమాజం సంతోషం పొందాలనేటువంటి అంశం మీద శ్రీ రామేంద్ర కుమార్ రూర్కెల వారు అనేకమైనటువంటి వ్యాసాలు రాయడం జరిగింది. వారు దేశ విదేశాలకు సంబంధించినటువంటి వ్యాసాలు రచించారు. తర్వాత వాళ్ళు పెద్ద పోయెట్, ఆల్రెడీ ఇంతకుముందే రాము సార్ అన్ని వారి గురించి ఇంట్రడక్షన్ కూడా చెప్పారు. వారిని అంశం మీద మాట్లాడవలసిందిగా రామేంద్ర కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. రామేంద్ర కుమార్ గారు ప్లీజ్. సార్ రామేంద్ర కుమార్, నమస్కారం సార్, ప్లీజ్ సార్. I would like to start with a few disclaimers. First disclaimer undi, నేను ఇక్కడ పుట్టాను పెరిగాను, but the last 32 years నేను అక్కడ ఉన్నాను రౌర్కెలాలో. నా తెలుగు అంత బాలేదు. ఓకే సార్, నా తెలుగు కొంచెం మీరు భరించాలి, క్షమించాలి, అది నా రిక్వెస్ట్. Second, this talk of mine is not limited to COVID. I'll be speaking mainly in English, a little bit of Telugu, a little bit of Hyderabadi Urdu. Javed sahab theek rahega to? So Yeah, it's not limited to COVID. No, it's okay. Yeah. For the simple reason that COVID is today, tomorrow, day after tomorrow. But what I'm trying to tell you will be hopefully forever and ever. Much, much, much beyond COVID, beyond Trump getting COVID, beyond Melanie getting COVID, and beyond all these issues. The third disclaimer is that I'm not a psychiatrist. I'm not a psychologist. I am not a new age guru. Guru unte gaddam undinde. Like my friend Sanjeev. So, and I would have that, those bright orange robes or whatever. I'm simply a son of a broken marriage. My parents got divorced when I was only 14. I'm a partner. నాకు ఎవరో మ్యూట్ చేసేసారా? Okay. Yeah. You please go ahead. Yeah. I'm a partner in a marriage which is quite effective. I'm the father of an international celebrity. My daughter is an international celebrity. And most important, I'm the son of the most awesomest father one can imagine. So as I speak, you'll be coming to know all of these things. I think somebody is not unmuted because there is some disturbance. Andar mute cheste baaguntundi. Okay. All of them are muted, sir. All of them are muted. Okay, thank you. So let me go back to 2006. అప్పుడు నా పాప క్లాస్ 10లో 93% ఓవరాల్ వచ్చింది, 97% సైన్స్లో వచ్చింది. ఆ కాలంలో 93-97 వాజ్ కన్సిడర్డ్ వెరీ గుడ్. ఇప్పుడు 101% వస్తే కూడా పింకీ చడ్డా మదర్ అంటుంది, అరే పింకీ నీకేం 101% వచ్చింది, అక్కడ అంజు చోప్డాకు 102 వచ్చింది. అలాగా పరిస్థితి అయింది, అలాగా కాంపిటీషన్ అయింది. But during that time, 93 and 97% was very good. నేను అడిగాను, అంకిత, మా పాప పేరు అంకిత, నువ్వేం చేస్తావమ్మా, ఇంజనీరింగ్ లేకుంటే మెడికల్? మా రౌర్కెలాలో 2 స్ట్రీమ్స్ ఉన్నాయి, either you become an engineer or you become a medical a doctor, sorry. సో నేను అది పాప ఆన్సర్ చేసింది, ఇంజనీరింగ్ ఇఫ్ ఐ థింక్ ఆఫ్ నెత్తి నొప్పి అవుతుంది, మెడికల్ ఇఫ్ ఐ థింక్ కడుపు నొప్పి అవుతుంది. అయితే నేను అడిగాను, పాప నువ్వు ఏం చేస్తావు, మళ్ళీ అంకిత బిడ్డ నువ్వు ఏం చేస్తావు? అప్పుడు చెప్పింది, నేను ఆర్ట్స్ తీసుకుంటా. నేను అన్నా, ఓకే యూ టేక్ ఆర్ట్స్. మా ఇంట్లో 3rd World War స్టార్ట్ అయింది. देयर आर 2 पीपल, जावेद साहब थोड़ा गौर फरमाइए, हमारे घर में 2 लोग हैं, एक शेरनी है जो मेरी वाइफ है और एक बब्बर शेरनी है जो मेरी मदर इन लॉ है, और मैं हूं चूहा. तो मैं डर गया, मेरे ऊपर झपट पड़े. What is this? You are making her do arts. Arts is for duffers. This was in 2006. Let her do science. Her brain will develop, my mother-in-law said. That day, what I did, I recited Hanuman Chalisa, drank 2 glasses of badam milk, and like they tell in Hindi serials,
नहीं, मेरी बेटी वही करेगी जो वो चाहेगी. Fortunately, the Sherni and the Babbar Sherni kept quiet, and my daughter could take up arts. She did arts, and after 2 years, then Sherni also started helping her in studies and all that. She topped the state of Odisha. My daughter Ankita stood number 1 in +2 in the state of Odisha. అప్పుడు మా మదర్ బబ్బర్ షేర్ని చెప్పింది మేరకు నాకైతే తెలుసుండే. I knew that she's a very bright child. I was only experimenting. Anyway, I have to agree to Babbar Sherni. So that is a great experiment. So my daughter did +2 in arts, and then she joined Christ University for graduation. Then she went to Xavier's College in Mumbai, and she did a course in film direction. She joined, after the course, she joined an advertising agency which was run by Ram Madhwani, Equinox. Ram Madhwani ante meeku gurtu unda leda naku teladu. Ram Madhwani is the director of the movie Neerja. Adi Air Hostess meeda Neerja ani picture ochindi kada after around 7-8 years back. Adi chala super hit movie ayindi. So then after 4-5 months she rang up and she told me, Papa, I cannot work in an ad agency like this. I said, why? So I'm supposed to be creative. For the last 6 months, I'm doing nothing but finding out what was the dress Neerja was wearing, what were her shoes like, what was the the flight which was hijacked, what was it like, what was the glasses Neerja was wearing. I cannot do all this. అప్పుడు నేను అడిగాను, పాప నువ్వు ఏం చేస్తున్నావు? నేను ట్రావెల్ చేస్తాను. నేను అన్నా ట్రావెల్ చేయడానికి నీకు డబ్బులు ఇవ్వడానికి నా దగ్గర అసలు అది స్కోపే లేదు. I can give you only money in a shared auto from Monda Market to railway station Sikandarabad. దానికంటే ఎక్కువ డబ్బులు నా దగ్గర లేవు. So she told me that I have saved some money and let me travel. So she started traveling. She went to Indonesia, she went to Malaysia, she went to Sri Lanka. Then one of her and she never told me she's going alone. My wife knew, my son knew, my pet Labrador also knew, but Papa did not know. Then later I asked my wife, "Arey bhai, you did not tell me. आप मेरे को क्यों नहीं बोले? बच्ची अकेले जा रही." तो बोला, तुमको बोलने से तुम तो हार्ट अटैक से मर जाते. पहली बार नो ट्यूशन पे गई साइकिल पे, तुम कार में गए उसके पीछे, कहीं गिर गई तो क्या होगा? पहली बार उन्होंने गई एक्सकर्शन हैदराबाद, तुम प्लेटफॉर्म क्रॉस करके भागते हुए ट्रेन के पीछे भाग रहे थे और बोल रहे थे, अरे बेटा वो मामी का फोन नंबर है, ये है, चाची का फोन नंबर ये है, मामी का बेटा आएगा, चाची का बेटा आएगा, तुमको तो हार्ट अटैक हो जाता, इसलिए तुमको नहीं बताया. Anyways, so she started traveling to a number of countries. Then one of her friends told that, why don't you look for sponsors? So she wrote to 100 people, 100 mails పంపించింది పాప. 3 people responded, 2 people called her for an interview, 1 person selected her, and that was Titan Watches, Titan Raga. So she went to South America on her own. A 24-year-old girl, Indian girl, middle class family with a very possessive father. She told me, and she went to Amazon jungle. And there she did a 3-day survival stint. And how do you manage in that survival stint? You have to catch piranha fish and eat them. Adi दीमक होता ना, दीमक को, कच्चा दीमक को खाई चबाई, क्योंकि वो प्रोटीन्स की जरूरत है. तो वो जो दीमक खा के चबाई, वो मेरे को वो वीडियो भेजी. मेरी वाइफ प्योर वेजिटेरियन है, लहसुन भी नहीं खाती, उसको मैं वो वीडियो दिखाया, मेरे को बहुत मजा आया उसका एक्सप्रेशन देख के. तो मैं ये बोलना चाह रहा हूँ कि इतना सब वो मेरी लड़की की. आज उसका इंस्टाग्राम पे फॉलोइंग इज 78,000. BBC has made showcased her. MTV has made a film on her. She does workshops for National Geographic. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను? Not to praise my daughter, for only one reason, that please allow your children to follow their passion. Don't dictate to them that you will be a doctor, you will be an engineer, you will be an IAS officer. Most of us want to fulfill our unfulfilled aspirations through our children. मेरे को बनना था IAS,
मेरा शक्ल देख के कोई सोचता कि मैं आईएएस बनता, मैं आईएएस बना नहीं। अब मैं चाहता कि मेरा लड़का आईएएस बनेगा। मेरी बीवी डॉक्टर नहीं बन सकी, कंपाउंडर भी नहीं बन सकी बेचारी। अब वो चाहती कि नहीं मेरी बेटी डॉक्टर बनेगी। अपनी जो मर्जी है ना, इनके ऊपर क्यों थोपते हम लोग? हाँ, कि आईएएस का, आईएएस मेरा बेटा, वो बैज लेके हम घूमते रहते। Never ever do that. There is a word in Japanese, there is a concept in Japanese, it is called ikigai. आप थोड़ा सा उसको नोट करो, మీరు అందరు నోట్ చేయండి and please google that concept. IKIGAI. It means what makes you get up from the bed every morning with enthusiasm. What is your passion? So the reason why many Japanese are very happy and they are fulfilling their aspirations is because they are following their ikigai. నేను ఎందుకు VR తీసుకున్నాను? I had VR many some years to go. Simply I was getting bored in the 9 to 5:30 job. हमारे स्टील प्लांट में क्या है, जो जितना चमचागिरी करता उसको जल्दी प्रमोशन मिलता। और अपन हैदराबाद में पैदा हुए, उस्माना यूनिवर्सिटी में हमारी एजुकेशन हुई, अपने को तो चमचागिरी आती ही नहीं, अपनी नस्ल में ही चमचागिरी नहीं है। साला कुछ बोलने से क्या बे हौला समझा गया मेरे को, बोलते अपन, बोलते कि नहीं? थोड़ा सर हिलाइए, मेरे को खुशी होंगी, बोलते कि नहीं? तो वैसे अपन बड़े हुए, अपन को बोल रहे कि भाई तुम सर बोलो, सर 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 बोलो, तुम यस 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 बोलो। अपन नहीं, अपन से नहीं होता। 30 साल कर लिए कैसे भी, डायबिटीज हो गई, बीपी हो गया, किसी तरह से मैनेज किए। उसके बाद हम बोले हम वीआर ले लेंगे। अब हम खाली वेबिनार्स अटेंड करेंगे, जिसमें राम सर हमको बुलाते हैं, संजीव भाई हमको बुलाते हैं, और सुरेश जी हमको देखते हैं। वेबिनार्स अटेंड करेंगे, स्टोरी टेलिंग करेंगे, घूमेंगे फिरेंगे, ऐश करेंगे, और क्या, लेकिन चमचागिरी नहीं करेंगे, क्योंकि हमारा इकिगाई चमचागिरी नहीं है। तो मैं आपको बोलता हूं, आपको रिक्वेस्ट करता हूं, प्लीज let your children follow their passion, help them discover their ikigai, and help them follow their ikigai today, tomorrow, beyond COVID. This is so very important. Then the second point I would like to say is, this is about your relationship with yourself, like my relationship with myself, in the sense that I could follow my ikigai. Even when I joined Rourkela Steel Plant, I continued my writing 9 to 5:30. मैं अच्छे से काम कर लेता था। उसके बाद घर में आया, बच्चों के साथ घूमा फिरा और बैठ के लिखाई की। ये नहीं कि 7 बजे बॉस के घर में जाके, बॉस मेरा जो भाई है ना मिलिट्री में, वो ऐसा भेजा आपके लिए, ये विस्की है, ब्रूक बॉन्ड, रेड लेबल, ग्रीन लेबल, पता नहीं क्या है, ये उसको आपके लिए भेजा बॉस। देन नेक्स्ट डे बॉस एजीएम में आप क्या बोले, पूरा काट फीट करके रख दिया, आपके लिए और एक बोतल में लाया। I never used to do that, because I used to follow my ikigai, I used to do my writing. That's why 38 books or whatever and all that. So please try to understand your relationship with yourself, what you want in life, what is your ikigai. The second point is your relationship with your partner, with your spouse. आजकल तो spouse नहीं बोलते, wife नहीं बोलते, partner बोलते। वो ठीक है भाई, partner ही सही। मैं आपको बोला कि my parents were divorced when I was just 14. तो कैसे होता था, घर में क्या वातावरण था, माहौल था। मैं और मेरी सिस्टर जो मेरे से 9 साल बड़ी है, हम लोग बैठ के लूडो खेलते रहते, नहीं तो किताब पढ़ते रहते। Then suddenly the fights used to start. First a little bit of argument, then shouting, then screaming, प्लेटा फेंकना, भगोने फेंकना, चिल्लाना, चीखना चलते रहता था। फिर एक दिन मेरी सिस्टर जाके मेरे पेरेंट्स को बोली। मेरे पेरेंट्स दोनों अच्छा पढ़े लिखे थे। मेरी मदर बहुत बड़ी राइटर थी, मेरे फादर प्रोफेसर थे उस्मानिया यूनिवर्सिटी में, अच्छी पर्सनालिटी, सब कुछ, लेकिन ईगो था बीच में। वो ईगो, इतने भयंकर ईगो था कि वो सदा लड़ते रहते थे। तो मेरी बहन जाके उनको बोली, भाई मेरी जो फ्रेंड है सुधा, उसके पेरेंट्स तो कोई ठीक से अंग्रेजी भी नहीं बोल पाते, एजुकेटेड भी नहीं है, लेकिन उनके घर में क्या है, their house is a home, our house is a war field, it's a battlefield. 2 दिन के लिए सुने, उसके बाद सुने नहीं, उसके बाद डिवोर्स हो गया। अब मैं अपने फादर के पास अकेले फादर के साथ रहता था। तो मैं एक चीज सोचा और मेरी वाइफ को मैं समझाया, मेरी शेरनी को मैं समझाया कि कुछ भी हो, हम लोगों को वो नहीं करना चाहिए जो मेरे पेरेंट्स किए। बिकॉज व्हाट हैपेंस टू द चिल्ड्रन आफ्टर द पेरेंट्स सेपरेट और दे फाइट,
one cannot imagine. Those scars are still here. The scars are still here, and you can never ever wipe those scars. आप कितना भी साइकेट्रिस्ट के पास जाओ, कितना भी साइकोलॉजिस्ट के पास जाओ, वो जो हर्ट है, वो जो दर्द है, वो आप कभी नहीं भूल सकते. तो मैं और मेरे वाइफ डिसाइड किए कि हम लोग एक चीज हम लोग मानेंगे, हम लोग कम्युनिकेशन हमेशा रखेंगे एक दूसरे के साथ. आप ये लाइन देखिए, मैं आपको पढ़ रहा हूं जो मैंने लिखी है, सोची है. Never allow the violence of silence to destroy your marriage. Never allow the violence of silence. क्योंकि जो सबसे खतरनाक वायलेंस होता है वो वायलेंस ऑफ साइलेंस है. आप घर में बात नहीं कर रहे, एक दूसरे से कुछ रिश्ता ही नहीं है, और बच्चे बीच में निचुड़ जा रहे, पिस जा रहे, they are getting suffocated and strangled. उनके लिए तो मम्मी मम्मी है, पापा पापा है. They can't even take sides. But what is happening to them? Have you ever thought of the kind of damage you're doing? So never stop communicating. Then you should have respect and trust for your partner, whether it's your wife or your husband. These two words are very, very important. आप अगर वो मूवी थप्पड़ देखे हैं तो आपको मालूम हुआ कि एक थप्पड़ के पीछे वहां डिवोर्स हो जाता है. बात वो थप्पड़ की नहीं थी, बात ये थी कि द हस्बैंड डजंट रिस्पेक्ट हिज वाइफ. हमारे जमाने में बात और थी, हमारे दादा दादी के जमाने में बात और थी. आज if you don't respect, if you don't have trust, and how did I learn trust? मेरे दिमाग में ये था कि all women are bad because my mother had left home. So I used to suspect my wife for everything. ऐसा क्यों बात कर रही, అలాగా ఎవరితోని మాట్లాడుతున్నావు, ఎంతసేపు మాట్లాడుతున్నావు, ఫోన్లో మాట్లాడుతున్నావు, నవ్వుతున్నావు, ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు. Gradually she tried to explain to me, she convinced me that everybody is not like your mother. People can be different. People can be normal. People can be loving, caring, and trusting. And that's how we built a relationship today in which both of us are friends. मैं डरता हूं उससे बहुत. But both of us are friends. So please remember, respect and trust with your partner is very important for both of you, and more important, most important, for your children. If you want to bring up children who are healthy, who are normal, not abnormal like me, then please have trust and respect with each other and be like friends and have a good marriage for as long as you are here together. The third thing is your relationship with your children. ये ठीक चल रहा है ना? The language is okay. I'm not too. Yeah. It's Huh? okay. Yeah. Okay. It's very good बोलने से भी चलेगा. Very Okay. good, Raman. Enjoy. We're enjoying. क्योंकि मेरे को संजीव भाई से डर लगता है, बोलता कि क्या तुम शशि थरूर के वैसा बात करते. नहीं यार. मैं बोला कि मेरे को शशि थरूर की कोई क्वालिटीज नहीं है, ना आशिकी की क्वालिटीज है, ना मर्डर की क्वालिटीज है, ना लैंग्वेज की क्वालिटीज है. तो मैं उससे मिल चुका हूँ. Yeah. The relationship with your children. आप ATM का नाम तो सुने होंगे, Anytime Money, ऑटोमेटिक टेलर मशीन. मैंने एक ATM को स्टार्ट किया है, वो पेटेंट मेरा है, वो है Anytime Memory. मेरा जो कार्ड है, ATM कार्ड है, Anytime Memory कार्ड है. It is filled with memories which, depending on the time, on the way you spend with your children, the time you spend and the memories you create. This card has no price, has no value because it is priceless. This card has no expiry date. The value of this card doesn't increase or decrease with the share market because it keeps growing as you add memories to it. Toys get torn. Gadgets get broken. Gizmos get lost. But memories last forever. And what do you need to create memories? A 4-letter word, which everybody has, but everybody says they don't have. Time. Time नहीं है भाई. ये सब करने के लिए हमारे पास time कहाँ है? अपन जाके बॉस के घर में बोतल लेके जाएंगे या लड़के के साथ बैठ के लूडो खेलेंगे? टाइम नहीं है अपने पास. आज आपको उसके लिए टाइम नहीं है, कल उसको आपके लिए टाइम नहीं होगा. तो हाउ डू यू क्रिएट मेमोरीज? हम लोग क्या करते थे, बच्चे और मैं, every quarter में आपने this Baby's Day Out, you would have seen the movie surely, or you would have heard of the movie Baby's Day Out. So we used to celebrate Papa's Day Out. तो मेरी वाइफ को इतना बड़ा टिफिन देके ऑफिस भेजते थे. She is also in the same office as I am, the same steel plant, and we used to do crazy things.
क्या क्रेजी थिंग्स, अजीब अजीब से कपड़े, इससे भी ब्राइट शर्ट पहन के अजीब अजीब से कपड़े पहन लेते थे. एंड वी यूज्ड टू गो एंड डू ऑल काइंड्स ऑफ फन. लोकल जू में जाके बंदरों के साथ खेल लेना, क्रिकेट खेलना, फुटबॉल खेलना. And we used to eat in restaurants in which my wife will not step. She's very health conscious. అక్కడ వెళ్తున్నాం తిండి తినడానికి ఎంత అన్హెల్దీ అన్హైజీనిక్ ఉంది, ఇంత డేంజరస్ ఉంది. We used to go and eat in all those places without telling her. We used to watch movies. Most importantly, we used to have fun, and even more important, we used to create a memory. So I invite all of you, whatever your age, whatever your stage, to please create memories with your child. I tell stories, and I used to tell stories to my child. One story every evening. You can do it in some other way. But when you're creating a memory or when you're spending time, make sure it is quality time. One day my junior came to me. बॉस मेरे को थोड़ा सा एक दिन का छुट्टी चाहिए. किस लिए? मैं वो बच्चे के साथ थोड़ा टाइम स्पेंड करना है. बोला जाओ जाओ जाओ. बाद में पता चला कि उन घर में बैठ के टीवी देख रहा था कि विराट कोहली का सेंचुरी कितना जल्दी होता है और उसकी बीवी का रिएक्शन क्या होता. और बच्ची को क्या किया, बच्ची को एक पेपर दे दिया, एक पेंसिल दे दिया, बोला बेटी बेटी तू कुछ भी बना ले. This is not the way of creating a memory. Damn it. Memory is when you are sharing the space, sharing time, and sharing love, affection, and connecting with your hearts. So please create memories and build on this 80 anytime memory card. Then there was one more thing I wanted to share with you, and that is that the love with your child should be unconditional. बेटा तू 98% लाया, हाँ ठीक है, मैं तेरे को लव करता, लेकिन तेरे को 100% लाने से मैं और लव करता था. No, it cannot be like that. Love has to be unconditional. Let me give you a small example. Sanjeev Anna might know a little bit. I was a student of Hyderabad Public School, and I was doing quite well till class 9. Then suddenly my sister's engagement was announced. She's 9 years older to me. And then we are from a Marwadi family, North Indian Marwadi family. So అక్కడ సెరమనీస్ అంటే సెరమనీస్ ఉంటాయి. సగాయి లగాయి బుజాయి పిటాయి ధులాయి అన్ని ఉంటాయి. 18-20 రోజులు సెరమనీసే, డైలీ ఒక సెరమనీ. And I was the only brother, so I had to go to my brother-in-law's place in Nagpur somewhere and we for this ceremony, and then the marriage. हम आपके कौन చూసారు కదా, ఇది हम आपके कौन డబుల్. Then I missed school for almost a month. Then after I joined, I had an attack of malaria and then a double attack. And then in class 10, in the first, what should I call, unit test, I was a scholarship holder. From class 6 till class 9, I had a scholarship. So appudu naku physics lo 12 vachai out of 30. 15 was pass, then fail ayano. For me, the world had collapsed. My physics teacher also said, see this rascala. He is so overconfident. He used to get out of 30, 29 and a half, he has got only 12. This is what complacency and overconfidence does to you. And in front of everybody, he insulted me and all that. And I simply collapsed. And all my friends, not friends, acquaintances or classmates, they started teasing me. Sure, fail ayyadu kada, koncham tough iste fail ayyadu. Anta batti kotti anta history geography chestadu veedu. Andukosam class lo number 1 vastadu. Evade buddhi assalu ledu, burra lene ledu. That ragging and all that, it just impacted me. I couldn't, and because of the absence, because I had not gone to school for so long, I couldn't understand what was happening in the class. Then I went home and I told my parents, both of them were there then, they had not divorced, that in school vellanu. So then they said, okay, leave, see for some time, 15-20 days. I just sat at home and all that. Then my mother, she was very, very strict. No, you have to go to school. I said, I do not want to go to school. क्या करोगे तुम? बोला मैं प्राइवेटली अपेयर होता हूँ. प्राइवेटली अपेयर होता है, तुमको मालूम है एचपीएस का फीस कितना है? नॉर्मल स्कूल से 5 गुना 10 गुना है. हम पेट काट के वो तुमको फीस दिए, तुम बैठ के अपने कजन्स की तरह प्राइवेटली अपेयर होगे? सवाल ही नहीं उठता, तुमको जाना पड़ेगा. And she put a lot of pressure on me. My sister also came at that time. She put even more pressure on me, as if the entire existence of the entire universe depends on me going to the school, and if I am not able to go to the school, everybody will collapse. Then finally she gave me an ultimatum. My mother, she's a very strict person. On Saturday, Monday तुमको स्कूल जाना है, तुम स्कूल जा रहे हो. On Sunday night, I picked up a bottle of phenyl and banged it like this
and I was about to drink it. My father just came to drink some water. He was in the veranda when he saw me because there was a mosquito nest and he could actually see me. The door had a mosquito mesh, and he broke open the door and smashed the bottle from my hand, and he hugged me and he cried and I cried. And then he told me, बेटा अगर तुम नहीं रहोगे तो फिर मैं क्यों रहूंगा? क्या प्रॉब्लम क्या है मुझे बताओ? बाबूजी मैं नहीं जा सकता, मैं स्कूल नहीं जा सकता, मैं प्राइवेटली अपेयर होऊंगा. He said ठीक है. Then he told my mother that Ramin is not going to go to school. He will appear privately and I will support him. And he supported me fully. In between, my mother left. But my father supported me completely, totally, absolutely. In 48 degrees centigrade in the shade, my father would sit outside when I would be appearing for the class 10 examination in some godforsaken place. For 3 hours, he would be sitting outside every day. I got a first class, then I did my intermediate and blah, blah, blah. So what did my father give me? My father gave me unconditional love, unconditional support, unconditional trust. So whatever I am today, for whatever this thing, whatever my small achievements are, books or engineering or MBA or whatever, it's entirely because of the unconditional love of my father. He never asked me, if you don't get first division, I will disown you or I'll love you less. If you don't get in engineering, I'll give you only 2 chocolate ice creams. But if you get in engineering, I'll give you a chocolate ice cream every day, which you can share with Sanjeev Anna. He never said any of these things. His love was unconditional. Please, I'm not saying that you don't discipline your child. Definitely you have to discipline your child where it's required. But please give your child that trust and that unconditional support. Then the last, can I go on for some time, 5-10 minutes? Yeah. Please continue. Please continue. Yeah. So there is another concept, which everybody knows, empathy. Now, what is the difference between sympathy and empathy? Sympathy is, I feel sorry for you. Empathy is, I know how you feel. Now, would you believe that in Denmark, they conduct empathy classes for children called Klassenstide in the age group of 6 to 16, weekly 1 hour. And what are they taught? They are taught camaraderie. They are taught teamwork. There is no competition. First in 100 meters, second in 100 meters, third in Gilli Danda, fourth in Antakshari, first in match, nothing. No competition at all. Because they believe that the competition of an individual is only with himself or herself, not with anybody else. So teamwork, not competition. Collaboration, not competition. And Denmark, as you all know, is one of the happiest countries in the world for the last many, many, many years. It is in the top 3. And India, out of 156, India is 149th in the happiness index. Whatever the government might say, I won't take names. I won't take names. And why this is there? One of the reasons is competition. One of the schools in Rourkela, on its back cover, there are a few lines. We prepare your children for competition. We create an ambience of competition. We help them compete in future. Are we living in the Stone Age or cave in the Stone Ages, where the only way Sanjeev Anna could get his girl or meet was by hitting Ravindra Kumar on the head with a club? We are supposed to be in a civilized society. Why this obsession with competition? Is it helping? It's not helping, ladies and gentlemen. It's not helping anybody. It's just creating fissures in the society. Like somebody was mentioning, I think Ramu sir was mentioning about COVID. When suppose something is happening in the neighbor's place, nobody knows about it. Nobody is bothered about it. Because everywhere there is only I and I and I, me and myself, not camaraderie, not empathy. Then there is another concept which is again Danish. It is called Hygge. It is pronounced as Hygge. Please look it up in your Wikipedia. Hygge, pronounced as Hygge. It is basically the cozying of the soul and taking pleasure in small things in life, like singing, dancing. I'm a terrible singer, but I think I'm a very good dancer. So I enjoy dancing.
My wife is extremely good in gardening. So she enjoys gardening. She takes pleasure in these small, small things. I'll give you another example from my father. I used to, every summer holidays, my father would come back from the university, arts college. I used to be in the drawing room. అప్పుడు అక్కడ ఒక అది ఉండిండే కిటికీ ఉండిండే. He would knock on the khidki, on the window. So I would know that he has come. So I would go and open the door and come back and stand on the steps. And between the door and the steps, there was a distance of 20 meters or 10 meters. Then he would, the door would be open, and then he would stretch his arms like this. I would rush and fling myself in his arms, and I would hug him and he would hug me. And in his pocket, I would remove a chikki, which was 10 paisa, available in front of Arts College in a bandi. I used to take that chikki, tear open the cover, and pop half in my mouth and half in his mouth. This was a regular ritual. And believe me, that chikki was priceless. Now I feel, I wish I would get that at least one morsel, one small piece of that chikki. So that was, taking pleasure in small, small things. You don't need big, what should I say, home theater and a music system and all that to have your huga moment, this small pleasurable moment. All you need is a bit of affection, a bit of time, and lots and lots and lots of love. Finally, my brother-in-law, na sonta bavagaru, he laughs once a month. ఎందుకంటే చెప్పండి, why does he laugh once a month? Very serious person. Once a month he laughs. Because ఆ రోజు అది దొరుకుతుంది కదా, జీతం దొరుకుతుంది కదా, ఆ రోజు నవ్వుతారు, లేకుంటే నవ్వరు, చాలా సీరియస్ గా ఉంటారు. And I keep joking and laughing and jumping around, singing and dancing and all. So then he told me, रमेन तुम ये क्या कर रहे हो? ऐसा कूदते रहते हो, उछलते रहते हो, तुमको मालूम है कोई तुमको सीरियस नहीं लेगा. तुम अभी GM हो, GM ऑफ पब्लिक रिलेशंस, रूरकेला स्टील प्लांट, स्टील अथॉरिटी ऑफ इंडिया लिमिटेड, 769011 पिन कोड కూడా తోసేశారు. ऐसी बचपन जैसी हरकतें करते हो, बच्चों जैसी हरकतें करते हो. तो मैंने कहा एक मिनट जिया जी, ये आपने क्या कहा? आपने मुझे बच्चा कहा? अरे दिस इज द अल्टीमेट कॉम्प्लीमेंट. You have given me the absolutely the most supreme compliment possible. क्योंकि अगर मैं बच्चा रह सका तो उससे बढ़ के मजेदार वाली बात क्या होगी, उससे बढ़ के मजे वाली बात क्या होगी. प्रॉब्लम क्या है कि हम लोग बड़े हो जाते हैं. अगर हम बच्चे ही रहें तो हम परफेक्ट रहें. बड़े होके दुनिया भर के जो हेडेक है ना अपने सर पे ले लेते हैं. आप एक बच्चे को देखिए, आप उसको कुछ नहीं कीजिए, आप एक पेपर दीजिए और एक क्रेयॉन दीजिए और बोलिए बेटा तू वो चला बना दे, एक ताजमहल बना दे. वो बना रहा है ताजमहल 1 घंटे तक बना रहा है, फुल कंसंट्रेशन इन द प्रेजेंट मोमेंट. वो ताजमहल बैंगन के वैसा వంకాయలాగా ఉంది ఆ తాజ్మహల్ అని వాడికి బాదరేషన్ లేదు. Because he is in the present moment. He is not bothered about what people are thinking, what people are shouting, what people are bothered. Viewpoint of their own. He has no concern with the regrets of the past or the anxiety of the future. अरे मैं कई को माधवी, मेरी वाइफ का नाम माधवी है, उससे क्यों शादी किया? माधुरी दीक्षित से शादी करता, मेरा नाम भी नेने नोनो नेने रहता, पता नहीं डॉक्टर. अरे मैं जया बहादुरी से शादी किया तो मैं भी केबीसी में अमिताभ बच्चन बनता. या फ्यूचर में अरे संजीव अन्ना मेरे को बुलाए, सब इंटेलेक्चुअल लोग रहेंगे और राम सर भी मेरे को स्पेशली बोले आने के लिए. अब मेरा स्पीच कैसा रहेगा कि पता नहीं. बाद में मेरे को धो देते कि क्या है कि बोलते कि क्या भाई तुम ऐसा बकवास कर दिए, संजीव अन्ना मेरे से कट्टी होकर बात नहीं करेंगे मेरे से. एंजाइटी ऑफ द फ्यूचर, regret of the past, anxiety of the future, and the present goes for a 6. So who lives in the present moment? The child. So finally, my request to all of you is, please, 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 try to live in the present moment. Try to be like the child. Try not to grow up. एक गाना है किशोर कुमार का, आप सुने हैं तो सारी लाइए. आ चल के तुझे मैं लेके चलूं. तो हम लोग क्या गा सकते हैं 4 लाइन? मेरे को अच्छा नहीं आता गाना. हाँ तो अनम्यूट करके एक साथ गा लेते हैं मेरी खुशी के लिए. आ चल के तुझे मैं लेके चलूं एक ऐसे गगन के तले,
जहाँ गम भी न हो, आंसू भी न हो, बस प्यार ही प्यार पले, Wonderful, एक wonderful, wonderful. ऐसे गगन के तले, एक ऐसे गगन के तले. नमस्कारम. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రమేంద్ర కుమార్ గారు, వారు సుమారుగా 40 నిమిషాల సమయం పాటు మనము, కుటుంబము, సమాజము, సంతోష బాంధవ్యాలు అనేటువంటి అంశం మీద అటు తెలుగులోను, ఇంగ్లీష్లోను, హిందీలోను కూడా వారికి ఉండేటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వారి అనుభవాన్ని మనం ముందు పెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పిల్లలకు కావలసినటువంటి చదువులను తల్లిదండ్రులైనటువంటి ఇవ్వాలి, అంతేగాని ఫోర్స్గా వాళ్ళను చదువుకొని ఇవ్వకూడదు. వాళ్ళ ఇష్టమైన కోర్సులనే చదివించేటువంటి అనేటువంటిది చేయాలని చెప్పుకుంటూనే వారు చాలా విషయాలు చెప్పారు. ఎప్పటికీ జీవితంలో నవ్వుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ ఉండాలి, ఇతరులను కూడా గౌరవించాలి, ఒకరిని అట్టు చేయకూడదు, వాళ్ళ ఫ్యాషన్ ను మనం గుర్తించాలి, పిల్లల యొక్క ఫ్యాషన్ ను గుర్తించాలి అనేది చెప్పుకుంటూనే హూగా అనేటువంటి పదం ఏదైతే ఉందో, జీవితంలో సంతోషానికి ఉండాలంటే జీవితంలో పాటలు, డాన్సులు, నవ్వులు ఉండాలనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూనే డెన్మార్క్ అనేటువంటిది ప్రపంచంలోనే అతి సంతోషకరమైనటువంటి దేశంగా ఉంది అనేటువంటి విషయాన్ని రమేంద్ర కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. వారికి తెలంగాణ జనవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఇప్పుడు ప్రొఫెసర్ సంజయ్, ప్రొఫెసర్ సంజయ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు. ప్రొఫెసర్ సంజయ్ రెడ్డి గారు సార్, ప్రొఫెసర్ సంజయ్ రెడ్డి గారు. Hi, Raman. Hi. At the outset, our president Srinivaslu has captured the gist of your talk. Okay. And he has this amazing knack of capturing 382nd, I believe this meeting is 382nd, Raman. Mm-hmm. I just can't fathom how are they able to do this every Sunday, every month, every week, every month, every year. I mean, simply fabulous. Their efforts are superb. Hats off to them. And our president has a knack of capturing the whole gist of the speaker in a very quick, this thing, in no time at all. And second thing, the talk has been a very revealing experience for me. And lots of common things. I was thinking of, mostly I was thinking of Bapuji, uncle, and that cheerful, calm, that cool character of his was knocking in my head. So the confidence a child gets out of the support of his parents is, Raman is a reflection of that. So I think when in terms of when you are in times of a great crisis, it is the parents who are they act as a catalyst. They act as a facilitator, and I think you have given that insight to all of us. There are many young parents there in the audience. I'm sure they will pick up the pulses from your talk. Second thing, my as a father, with my daughter, I'm also the same thing. Yeah, I had. I have to admit, I wanted my son to be an IAS, and he never agreed. He wanted to be a doctor. So I said, okay, go ahead. I wanted my daughter to go and work in NASA. She said she will not be a scientist in NASA, but she wants to be a doctor. I said, go ahead. So the point which I am trying to make is, I have given my children that freedom, but I think you have to add 2 alphabets, unlimited freedom before that. Before freedom. So I think sometimes I really, my wife starts cribbing that I have given children too much of freedom, that I agree to whatever.
but there was a rider in your talk that the children have to be punished when they have to be. But well, I have not faced a situation like that. They have been okay. They have been reasonably good children, and I mean they have their own goals, they have their own aspirations, and I think it's a beautiful experience. And the third part was, I think a friend of mine from US was telling me that the memory part of the thing. Raman, thank you so much. There are lots of young people in this group, and this is, I think, very, very critical. The kind of आज अगर आप उनसे नहीं है तो कल आपसे नहीं रहेंगे वो. That was a beautiful connect you had. This is happiness connect, I think. I mean, your whole talk, hats off to that particular, view of yours. The point which you have made is that, children, you have to make memories with them. Jao, pani puri khao, unhygienic hai, parwa nahi. Jao, cricket khelo, kapde gande karo, and all that stuff. But these memories are what you live with. One lives with. And this is, I'm so grateful to you because a few of the things I've done correct. I think I should have made more memories. I was thinking, when you are saying it only, I was feeling guilty that I should have made more memories. But, the office, the work, and all that. But despite that, Father's Day out, as you have said, amazing. I will now it's never too late. I think I'll still make a few more memories and enrich my children's memories in the coming days to come. Thank you, Raman. It was very enlightening, very short, very, very valuable, very loaded message. Thank you so much. Thank you so much. I have no questions. By your talk, you have raised so many questions in me, which I have to find answers to them, and I hope I'll find them. Thank you so much. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రొఫెసర్ సంజయ్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రొఫెసర్ సుధాకర్ గారిని మాట్లాడాల్సింది. ప్రొఫెసర్ సుధాకర్ గారు, ప్రొఫెసర్ సుధాకర్ కందకట్ల. Yeah. Thank you very much for giving opportunity. Well, when Raman was actually started this discourse, I was all through going through and searching in the web, and whatever he has introduced about him, so far as biodata is concerned, just less than 1%. So it was so funny, so interesting that what a kind of personality whom we could hear today. I am very extremely happy to have the discourse of Raman and his contribution. So definitely, Ramanji, I will be following you because although I have already started downloading your videos and started. So excellent contribution. In fact, whatever you told is just less than 1%, and including your son, daughter, and your dog and all that. Although while listening on 1 year, I was also searching about your biodata and your contribution and effective contribution and a kind of soft skills that are required for the young generation. So that is what actually I am basically a professor of law, and in my classroom, wherever I get an opportunity, I will be trying to give such kind of inputs to these my law students, because the living skills are something different. So therefore, wherever an opportunity comes, I will be trying to inject something whereby people may be feeling a little bit comfortable and ease instead of being pressured with all that. So my own example is concerned, I will tell you, my son, he was very much bothered about getting a medicine seat, but we could not get it. Then ultimately he has settled as an assistant general manager in a very big pharmaceutical company. And today I am telling that had you become a doctor, what is your fate? You would have earned about maybe 1.5 lakh rupees, or if there is an opportunity, then you may be going to corporate hospitals. But whereas you are now an assistant general manager, and tomorrow at the age of around 35 years, and there is a lot of bright opportunities are there. So this is how when we give an opportunity, free opportunity to them,
definitely there is a lot of avenues for them to think on their own. So leave them alone, as you told. And I have browsed how your daughter could able to travel throughout the world here and there and make her own stand on her own. And this is what is actually required by the parents in giving them a little bit free hand with some kind of cautious noting also. So anyway, as Sanjeev told, really I do not have any questions at all, but I really have enjoyed a very brief lecture of you. In fact, I request Ramu to catch hold of you once again and get one more lecture. So thank you very much, Ramesh. you, sir. Thank you so much. Thank you very much. It's a very good opportunity for me to be with you. Thank you, sir. My Thank you. pleasure. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్రొఫెసర్ సుధాకర్ గారు Thank you, థ్యాంక్ thank యూ you. సార్ Yeah, I would డాక్టర్ like ఏ to విజయ్ add, కుమార్ గారు I would like to add one డాక్టర్ thing. ఏ విజయ్ కుమార్ సార్ Sir, సార్ ప్లీజ్ Sir, I would like to add one thing that I'm Yeah. on Facebook. In Yeah. Facebook lo unnanu. Unnaru. I've already sent a request to Ram sir today. And we are also on the Twitter also you are there. And I would like to add that I never ever Yeah. refuse any Facebook request other than my mother-in-law's. But whether I doubt whether your mother-in-law is listening to you. No, okay, it's the lighter side of the thing. So I And was one more actually- thing I wanted to add, what you were saying is, Yes. I firmly believe that humor, health, and happiness. Yeah, that's true. That's true. It is not That only alliteration. They have a very strong connect. So if Yeah, we can yeah. develop humor in our day-to-day interaction, whether you're a lawyer or an engineer or going to the office or wherever, it always helps. This is Rather your- than being like my brother-in-law who laughs once a month, we should try to laugh as much as possible. It's So your free. your There is no satire, tax. so Raman, your satire, your poetry, your travelogue, your fictions, both adult and non-adult fiction, all these are contributory factors. I was actually, as I told, no, while listening on one ear, I was searching because we could after a long time we could able to get very appropriate person to deliver goods, more particular for the youth. Probably there could have been, if there could have been some youth, then it would have been more beneficial for them. So, Thank you, sir. we had a very pleasant time with you, Raman. Thank you. Thank you, sir. థ్యాంక్ యూ ప్రొఫెసర్ సుధాకర్ గారు ఇప్పుడు డాక్టర్ ఏ విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ సార్ జేమ్స్ ప్రశాంత్ ప్లీజ్ జేమ్స్ ప్రశాంత్ Thank you, Srinivas Garu. Thank you, Yeah. Ram Garu. ప్లీజ్ Yeah, Mr. Raman. sir. That was Namaskaram. Namaskaram, Andy. That was really incredible. It was rich, exuberant, very deep. It was also, laced with humor, and a lot of your experiences, and how you put it together, and how it all how these lessons contribute to emotional intelligence. It was really thrilling to hear you. Thank you very much. Thank It you, sir. was Thank it you. was delightful. It was we really enjoyed it, and I think the best part, I think, for which I really uh, hit me was the part that you said about gathering all those little memories. So that was, I think, very important, especially during these very squalid times of this, during this COVID time, and people are stuck at home. They don't know what to do, and all that stuff. And even during that time, it's important to be creative and try to get those small memories. And maybe small things would put together, Absolutely. contribute to that happiness factor. Absolutely. So thank you so much. It was really wonderful. And one more thing, I just wanted to ask you, because you were so much, you emphasized upon the approval seeking behavior, that we all go through, and especially since our society is more, it's a collective society, and this we have much more pressure, especially on young people, to seek approval of their
specified groups that they are part of, which is very, very high. And as you said, there are courses in Denmark on empathy. So would you suggest something like that happening? I would suggest to the government, but the kind of governments we have, Mhm. do you think they would really bother? Okay. Empathy is so important. You know what they teach? Like, suppose I am very good in maths, you are very good in arts. Exactly. I'm hopeless in arts, and you're great in maths, right? So we sit together. They are made to sit together, and exchange their knowledge, their artistic talent, and their ability, not compete. All right. Nobody is a winner there. Of Either course. you win together or you lose together. So these empathy classes are so important. But we go to the other extreme. Exactly. Everywhere you see only competition. To get admission in nursery, you have coaching classes. Can anything be more pathetic than that in this country of ours? Exactly, sir. That is, you really hit it So on nobody is concerned about what has happened in Hathras. The only concern is how many people can go and stand in front of the media and say that, okay, we want to go. Exactly. So we Exactly. are a society which is completely apathetic, which is self-centered and selfish. It wasn't like this earlier. We have brought it upon ourselves. One small example I would like to give. You would have noticed that when we had gone in for a lockdown, within 10 days, you had a peacock dancing, you had a leopard roaming, you had a sambar strutting on the streets, and nobody was creating any kind of violence. Yes. So nature was reclaiming its own territory because we are intruders, they are not intruders. And the process of reclaiming peacefully. Exactly. So every which way, we have no empathy with nature. We have destroyed nature. Why has COVID happened? Because these wild animals have been domesticated, whether it's a bat or whatever and all. Now there are 60 species which are being domesticated. How many more COVIDs we are going to, our children are going to face? Because we are intruding. We have no empathy for nature. And we are going to face the consequences of that. So that's why empathy is so very important. Thank you. Thank you, Mr. థ్యాంక్ యూ జేమ్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు బిర్జు శ్యామ్ గారు, బిర్జు శ్యామ్. నమస్తే సార్, అందరికి జనవేదిక మా పెద్దలకి, పురుషోత్తమ సార్కి నమస్కారము, రామన్నకు నమస్తే, మన జనవేదిక ఆల్ మెంబర్స్ కి నమస్తే. నేను ఒక ఫైటర్ గా, ఆర్టిస్ట్ గా ఉన్నాను. నేను ఇప్పుడు థియేటర్ ఆర్ట్స్ గా పనిచేస్తున్నాను. ఈ సారు మన రాజేందర్ కుమార్ సార్, వాట్ ఏ గ్రేట్, యు ఆర్ ఎంథూసియాస్టిక్ సార్. What you are creating one sort of motivation in everybody. You are a so happiest person I am seeing now. जिंदगी का सफर ये कैसा सफर, कोई समझा नहीं कोई जाना नहीं. क्या ये जिंदगी तो चलते रहेगी. जिंदगी के बहुत अच्छे है गुण. तो साहब, आपने बहुत अच्छी तरीके से बताया साहब. आपने जो बताना था आपको बहुत अच्छी इजी तरीके से हमको समझाया है. बहुत अच्छा दिखा आपका लेक्चर. बहुत अच्छा लगा सर. धन्यवाद. थैंक यू सर. थैंक यू श्याम. थैंक यू श्याम. थैंक यू. प्रवीण सागर. Good evening sir. Good evening to everyone. Good evening. ముఖ్యంగా ఈరోజు రామేంద్ర కుమార్ గారు అద్భుతమైన సెషన్ అనిపించింది. పర్సనాలిటీ డెవలప్మెంట్. Definitely it's a recreation session to all the Janavedika members. So I want to thank Ramana for this wonderful topic and by the Ramendra garu ee topic choose చేసుకున్నందుకు. హైదరాబాద్ సభ్యులకు, వరంగల్ సభ్యులకు, మిగతా తెలంగాణ జనవేదిక సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సో రామేంద్ర గారు ముఖ్యంగా యాక్చువల్ గా when we are తల్లిదండ్రులు పిల్లలతో ఏ విధంగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులతో ఏ విధంగా ఉండాలి. మేము పిల్లల నుండి తల్లిదండ్రులు అయినాం. ఇప్పుడు ఐ హ్యావ్ 6 years old kid. సో ఇలాంటప్పుడు యాక్చువల్ గా ఈ బిజీ లైఫ్ స్టైల్, బిజీ లైఫ్ లో మనకి ఎట్లా ఉంటది అంటే, జాబ్, ప్రొఫెషన్ తర్వాత మనం ఎంచుకున్న గోల్ దాని మీదనే ఫోకస్ ఉంటది. సో అలాంటి టైంలో ఇలాంటి సెషన్ we dreamt about our goals but we could not do, like
నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఒక క్రికెట్ ప్లేయర్ అవుదాం అనుకున్నా, అది కాలేకపోయినా. సో పేరెంట్స్ కి సివిల్ సర్వీసెస్ కావాలని బాగుండే. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఐ ఎండెడ్ అప్ ఇన్ సంథింగ్ ఎల్స్, లైక్ లా ప్రొఫెషన్ లో ఎండెడ్ అప్ అయిపోయినా. సో సార్ చెప్పిన దాని ప్రకారం యాక్చువల్ గా పిల్లలకు ప్యాషనేట్ ఏది ఉందో చిన్నప్పుడే అబ్జర్వ్ చేసి, ఆ పేరెంట్స్ కానీ తర్వాత ఎవరైతే ఎల్డర్స్ ఉంటారో సో వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ లో లైక్ చిన్నప్పటి నుంచే, ఐ మీన్ ఇన్ యుఎస్ ఆర్ సమ్ అదర్ డెవలప్డ్ కంట్రీస్, సో దే డోంట్ ఫోకస్ ఆన్ మచ్ అబౌట్ ద అకాడమిక్స్. సో ఇండియాలో దురదృష్టవశాత్తు ఎక్కువ అకాడమిక్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటది. కాకపోతే దాన్ని కొంచెం డైవర్ట్ చేయాలి. ఎవరికి ఐ మీన్ స్కూల్ ఏజ్, ఐ మీన్ బిలో 14-15 ఏజ్ లోనే వాళ్ళు ఏదైతే డ్రీమ్ ఉంటుందో, గోల్ సెట్టింగ్ ఉంటుందో, ఆ పర్టికులర్ డ్రీమ్ గోల్ సెట్టింగ్ పైన ఆ స్కూల్స్, కాలేజెస్, తర్వాత పేరెంట్స్ కూడా ఆ విధంగా ప్రోత్సహిస్తూ, ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ తరఫున నుంచి కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటే ఖచ్చితంగా మనం మిరాకిల్స్ సాధించవచ్చు. సో ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ కీలకమే. దాంతో పాటు ఎడ్యుకేషన్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్, నాట్ ఓన్లీ ఇన్ ఐ మీన్ అకాడమిక్స్, దాంతో స్పోర్ట్స్ అయి ఉండొచ్చు, లేదంటే రీసెర్చ్ అయి ఉండొచ్చు, క్రియేటివ్ థింకింగ్, క్రియేటివ్ ప్రాసెస్, ఇదంతా కూడా డెవలప్ కావాలంటే అంతా కూడా స్కూల్ ఏజ్ లోనే ఉంటుంది. రామేంద్ర గారు లాంటి సార్ ప్రతి స్కూల్లో ఒకరు ఉండాలి కంపల్సరీ. సార్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా సొసైటీకి, తర్వాత మాలాంటి ఐ మీన్ సోషల్ గా వర్క్ చేసే తెలంగాణ జనవేదిక సభ్యులకు ఎప్పుడు రెగ్యులర్ గా ఇట్లాంటి మీటింగ్స్ జరగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ ప్రవీణ్ సాగర్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఉదయ్ భాన్ రావు గారు. సార్ నమస్కారం సార్. హలో. యా ప్లీజ్ ఉదయ్ మాట్లాడండి సార్. వినొస్తుందా సార్? వినబడుతుంది ప్లీజ్. రామేంద్ర కుమార్ గారికి నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ జనవేదిక తరఫున చాలా చాలా బాగా చెప్పారు సార్ మీరు. ముఖ్యంగా ఏంటంటే ఈ వివాహ జీవితం, దాని తర్వాత ఎలా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. చాలా మా రాము గారి దగ్గరికి ఎప్పటికీ భార్యాభర్తల పంచాయతీలు ఒక 1 year లోపట్నే ఇబ్బందులు రావడం, చాలా మా రాము వాళ్ళని సంధాయించడం, ఇవన్నీ పిల్లలకు కూడా ముఖ్యంగా 80-90% వచ్చినా కూడా ఇంకా మార్కులు రావాలని తల్లిదండ్రులు ప్రెషర్ పెట్టడం, ఇవన్నీ రాము గారు చాలా ఎడ్యుకేట్ చేస్తున్నారు గత 4 సంవత్సరాల నుంచి పేరెంట్స్ కి. మీరు చాలా నవ్వుతూనే చాలా బాంబులు లాంటి విషయాలను నవ్వుకుంటూ చాలా బాగా చెప్పారు సార్. చాలా థ్యాంక్స్ రామేంద్ర కుమార్ గారికి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం. నేను ఈరోజు ఒక పాత పేపర్ ఏదో చూసి ఇదే హ్యాపీనెస్ గురించి చదువుదామని తీసేసరికి ఈ హమీద్ మహమ్మద్ ఖాన్ అని వీరు జమాతే ఇస్లామీ తెలంగాణ అధ్యక్షుడు, వారు కూడా ఏమన్నారంటే దాంపత్య జీవితంపై అవగాహన అవసరమని, అందరికీ క్లాసెస్ చెప్పాలని పెళ్లికి ముందు వాళ్ళ సంస్థ తరఫున వాళ్ళు ప్రయత్నం చేస్తామని అనేది ఒకటి చాలా సీరియస్ ఇష్యూ ఉంది సార్ ఇది. ఎందుకంటే హ్యాపీనెస్ చాలా ఏదో పెళ్లి అని ఘనంగా చేసుకుంటారు, తర్వాత మొదలవుతుంది యుద్ధం. ఫ్యామిలీలో తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, పేరెంట్స్ తో, ఇటు భార్యతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలని చాలా చక్కగా, అంటే మీరే ఉదాహరించుకుంటూ బాగా చెప్పారు. ముఖ్యంగా కాంపిటీషన్ అనే దాని మీద కూడా చాలా బాగా చెప్పింది. ఏంటంటే ఫస్ట్ రావాలి అని చాలా చిన్న రోజు కూలి కానించి పెద్ద పెద్ద కుడిసెల దానిక ప్రతి పిల్లగాడు ఫస్ట్ రావాలనుకుంటున్నాడు. అలా ఎలా సాధ్యమైంది? ఫస్ట్ అయితే అందరు రాలేరు కదా. కానీ మీరు అన్నారు మనమే పోటీ, కానీ ఇతరులతోని పోటీ కాదని. ఇంతకుముందు కూడా ఆ ప్రొఫెసర్ గారితో మాట్లాడుతూ చాలా బాగా చెప్పారు. ఏంటంటే ఓరు మ్యాథ్స్ లో బాగా రావచ్చు, ఓరు ఆర్ట్ లో బాగుండొచ్చు, ఓరు సింగింగ్ లో బాగుండొచ్చు, కలెక్టివ్ గా టుగెదర్ ఉండి విజయాన్ని సాధించాలని చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ ఉదయ్ భాన్ రావు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు కృష్ణారావు గారు, వాసిరెడ్డి కృష్ణారావు గారు. కృష్ణారావు సార్. సార్ గుండె అశోక్ కుమార్ గారు మాట్లాడండి సార్ ప్లీజ్. మీరు అశోక్ కుమార్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ప్లీజ్ సార్. వెరీ వెరీ హ్యాపీ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ with the style is simple sir. His style is simple but thoughts are noble sir. He seems to be a great educationist when he is dealing with the subject of competition sir. It is the best thing that we have to follow it. A speech is a great speech when it looks like a great poem. I think
speech is not a speech, it is a great poetry, it is a great song. Then at the same time, a song should be a great song when it gives powerful message. In the same way, his speech is a great poetry, his speech is a great poem, his speech is a great message. We all loved this subject. Then he tried his level best to bury the competition so that the whole world will be happy. Of course, the whole world may not listen to it, but let us do our level best. Then I thank you, RIS, for arranging this great, wonderful speech. Seems to be simple, but thoughts are noble. Thank you, sir, very much. And thank you very much for giving me this opportunity to air my views. Thank you, Ashok Kumar garu. Ippudu Penli Ashok Babu garu. Ashok Babu garu. సార్ నమస్కారం సార్. రామేంద్ర కుమార్ సార్ ఇవాళ చాలా అద్భుతమైన సింపుల్ స్వీట్ అండ్ చిన్న చిన్న కాన్సెప్ట్లు అయినప్పటికీ అవి లైఫ్ స్కిల్స్, హౌ టు లివ్ హ్యాపీలీ అండ్ విత్ హ్యూమర్. అంటే మనం మన స్వంతాన్ని ఆలోచిస్తే మనము మన వైపు నుంచి ఎలా ఉన్నాం, ఇతరులను ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేది అది లోపించడం వల్ల ఈ కాన్ఫ్లిక్ట్, ఈ కాంపిటీషను, ఈ పోల్చుకోవడాలు, దీనివల్లనే మానసికంగా చాలా ఇబ్బందులు గురి కావడం, అందులో మనస్పర్ధలు రావడం, దాంట్లో ఈ లైఫ్ అంతా మీరు చాలా హ్యూమరస్గా చెప్పారు. హౌస్ హోమ్ అవ్వడం, హోము బ్యాటిల్ ఫీల్డ్ అవ్వడం ఓన్లీ బికాస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్, థాట్స్, నాట్ షేరింగ్ ద వ్యూస్ ప్రాపర్లీ టు ఫెలో హ్యూమన్ బీయింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అండి. కృష్ణారావు గారు. కృష్ణారావు గారిని కృష్ణారావు గారు ప్లీజ్. ఓకే సార్, సమాజంలో మనం కావాల్సినటువంటి శాంతి లేకపోవటానికి సార్ చెప్పినట్టుగా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోలేకపోవటమే ఒక కారణం. దానికి కూడా సహనం లోపించడమే కారణం అవుతుంది. అందుకే సర్వేపల్లి రాధాకృష్ణ అంటాడు, కల్చర్ అనే మాటకు అర్థం చెప్తూ సహనమే సంస్కృతి అని నేర్పాడు. కాబట్టి ఆ సంస్కృతిని కనుక మనం ఫాలో అయితే డెఫినెట్ గా సహన సంస్కృతే బెటర్ అవుతుంది. అదే మనం చూసేటువంటి సర్దుబాట్లు కానీ ఇవి కానీ, లేకపోతే యూత్ లో అది ఎప్పుడైతే లోపిస్తూ ఉందో అశాంతికి అదొక కారణం అవుతుంది. కాబట్టి ప్రతి కుటుంబం కూడా అశాంతికి ఏదో విధంగా లోనవుతూ ఉన్నారు. కారణం వాళ్ళ మధ్య ఆ సహనం లోపించడమే కారణం. ఒకళ్ళ మాట ఒకళ్ళు వినలేకపోవటమే కారణం అవుతుందని అనుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కృష్ణారావు గారు. ఇప్పుడు సంపత్ రావు గారు. ఓకే సార్. నిజంగా వారం ఈ జనవేదిక మాట్లాడతాను సార్. వినబడుతుందా సార్? ఓకే సార్. ఓకే. హలో, వినబడుతుంది. ఈ వారం జనవేదిక నిర్వహించుటలో నిజంగా మీ కృషికి అభినందనం. నిజంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, నిజంగా ఈ సమాజంలో ఇటువంటి కార్యక్రమాలతోటి అందరూ కొంచెం మంచి ఒక ప్రవర్తన అది కలిగి వస్తారని నేను నమ్మకంతో ఇది ప్రతిసారి మంచి కార్యక్రమాలు నిర్వహించగలరని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సంపత్ రావు గారు. థ్యాంక్ యూ. సురేష్ టీచర్ గారు. సురేష్ గారు థ్యాంక్ యూ. సురేష్ గారు టీచర్. సురేష్ గారు ఆయనే ఫోన్ చెప్తుండే, మరి ఇంకెవరు అన్నారా వాళ్ళ నుండి? మనోజ్ రెడ్డి గారు ప్లీజ్. మనోజ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. మనోజ్ రెడ్డి గారు సార్. మనోజ్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా గురువు గారు పురుషోత్తమరావు గారికి నమస్కారం. రియలీ వెరీ గుడ్ కుమార్ గారు. టుడే గాన్ రియలీ వెల్. సార్ మ్యూట్ చేయండి అందరు.
మాట్లాడండి మనోజ్ గారు The ప్లీజ్. old emotions gone risen, sir, by your beautiful speech today. థ్యాంక్స్ అండి. आप आपके बाबूजी से बहुत प्यार करते रामेंद्र साहब, मालूम हो गया वो आपके बात से ही बहुत प्यार करते. हमारे भी बाबा गुजर गए थे, तो हमारे को 3 साल पड़ा हमारे को फिर आदमी बनने के लिए. देखो बोले तो हमारे को भी बहुत चाहते थे उन्हें, मगर अब इस दुनिया में नहीं रहे उन्हें. तो that human touch is most important, Raman Kumar garu, in these days. What that is missing a lot. That's why this sort of this sort of indifferences and all this sort of chaos atmosphere is going on everywhere. और हमारे बहुत पुराने और बचपन के यादें भी दिला दी आपके बहुत जबरदस्त बात से, और बहुत शुक्रिया गुजारता हूँ आपकी. बहुत थैंक यू सर. थैंक यू सो मच. థ్యాంక్ యూ మనోజ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ మనోజ్ రెడ్డి గారు. ఉమామేశ్వర రెడ్డి గారు ప్లీజ్. వాయిస్ వినిపించలేదనా? ఓకే ఉమామేశ్వర్ మాట్లాడండి. అన్న వినిపిస్తలేదనా? మాకు వినబడుతుంది, మీ వాయిస్ వినబడుతుంది. ప్లీజ్ మీరు మాట్లాడండి, వినబడుతుంది. వాయిస్ ఇస్తలేదా? నువ్వు మాట్లాడు. హలో ఉమా నువ్వు మాట్లాడు. ఉమామేశ్వర రెడ్డి గారు మీ వాయిస్ మాకు వినబడుతుంది, మీరు మాట్లాడండి ప్లీజ్. హలో మీరు మాట్లాడండి, ఇక మాకు వినబడుతుంది మీ వాయిస్. మాట్లాడే వినిపిస్తుంది. హలో వినిపిస్తుంది. అన్న టీజే రామన్నకి, అధ్యక్షుడు శ్రీనివాసకి, ఇద్దరు ఈ సభ్యులకి, ఆనంద్ గారికి నమస్కారం. అన్న చాలా మంచి సబ్జెక్ట్ అన్న. పిల్లలకి ఎలా మంచిగా ఎలా గుర్తాలని దృష్టి ఆలోచించారు. మంచిగా థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ ఉమామేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ అన్న. Ahmed, you want to speak anything? Hello. Ahmed. Hello. Okay, Uma. Thank you. ఎడ్ల ప్రభాకర్ గారిని మాట్లాడచ్చు. ఎడ్ల ప్రభాకర్ నువ్వు మాట్లాడవలసింది కదా, డాక్టర్ ఎడ్ల ప్రభాకర్. ఇలా కనబడతలేరు, మీరు కనబడతలేదు, మీ వాయిస్ వస్తలేదు పోతుంది. ఎడ్ల ప్రభాకర్ గారు, డాక్టర్ ఎడ్ల ప్రభాకర్. ప్లీజ్. Ramu sir, thank you for giving to the opportunity first of all. And today ఈ రోజు జరిగినటువంటి అంశము పిల్లలు ఏ విధంగా ఉండాలి, తర్వాత పెద్దవాళ్ళు ఏ విధంగా ఉండాలి అనేది దాని మీద జరిగింది. కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు కానీ పిల్లల యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంది, వాళ్ళు చదువుకునే టైంలో ఎట్లా ఉంటారు, గులిపోయే టైంలో ఎట్లా ఉంటారు, బయట ఆడుకునే టైంలో ఎట్లా ఉంటారు అనేది వివరించి చెప్పినటువంటి పెద్దలు మన భక్తులు చెప్పినారు. చాలా వివరించి అవన్నీ చెప్పిన మరి అవకాశం రామసారి గారు మరి థ్యాంక్ యూ డాక్టర్ ప్రభాకర్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మిత్రులు మాట్లాడేవారు ఉంటే ప్లీజ్. విశ్వనాథ్ సార్, విశ్వనాథం గారు, సార్ విశ్వనాథం జొన్న విత్తుల గారు, సార్ ప్లీజ్. విశ్వనాథం జొన్న విత్తుల. ఓకే. వాజిద్. హలో వాజిద్. అహ్మద్ ఏమైనా మాట్లాడతారా? అహ్మద్. ఓకే. థ్యాంక్ యూ. Yeah, am I audible? Yeah, sir. Please, మాట్లాడండి సార్. మీరు మాట్లాడండి సార్. వినబడుతుంది. Ramu garu, you have chosen a very good topic. Like this, I think we should have more programs with Ramendra Kumar and all. He has explained very nicely in a simple words. It's a really excellent
speak, sir. On behalf of me, I congratulate you for enlightening us many aspects. But these things everybody know. You have narrated in a very nice manner with your own examples. That is a wonderful part of your. Thank you. థ్యాంక్ యూ విశ్వనాథం గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మిత్రులు మాట్లాడేది? అరుణ గారు, మేడం అరుణ, హెడ్ మిస్ట్రెస్ ఎయిడెడ్ ఉషోదయ స్కూల్ ఉన్నారా మీరు? అరుణ గారు. క్లోజ్ చేయమంటారా? క్లోజ్ చేయనా సార్? థ్యాంక్ యూ సార్. At the outset, I would like to immensely, profusely thank Raman Kumar from my heart today. Thank you. Yeah, you had made everybody emotional today. I'm very happy to note that, because everybody here speaks for more than 15 minutes. But today, everybody, after your emotion, I think they have contained themselves to a few minutes, because they were pondering over their own life, I think. I believe that. So you have made everyone really happy, and this was one of the best talks I could have organized in all these 300 and more than 358 talks. Thank you so much. Thank you so much for coming all over. And I thank Professor Sanjeeva Reddy to suggest you as a speaker. And I was actually a little bit skeptical about holding this topic, you know. We were always holding some political or economical or something which was connected to contemporary. But now you made, this is also a contemporary issue to the society. I'm really thankful, and you have made our day today. Though we are closing half an hour earlier, but still, you have made our day. I'm very thankful. Thank you so much, sir. Thanks, Andy. Chala thanks, Andy. Yeah. Let us call it a day. Srinivas sir will now. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తెలంగాణ జనవేదిక జూమ్ ఆన్లైన్ మీటింగ్ కు విచ్చేసినటువంటి శ్రీ రమేంద్ర కుమార్ కీలక ఉపన్యాసం ఇచ్చినందుకు వారికి మా తెలంగాణ జనవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదే విధంగా ప్రొఫెసర్ సంజీవ్ రెడ్డి గారికి, ప్రొఫెసర్ సుధాకర్ గారికి, అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాము. వచ్చే ఆదివారం మరొక టాపిక్ తోని మళ్ళీ కలుసుకుంటామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అందరికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. Professor Sudhakar just has written about that Raman is a very good dancer. I would love to organize one program. I would love to join. My song is Batamiz Dil. Just now meanwhile, I was watching this dance program also. That's what I was doing. Thank you very much. Thank you so much. Thank you so much. Thank you, one and all. Thank you, Raman. Thank you. Thank you, sir. Thank you, sir. Thank you.